హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో బిర్యానీ వేసుకోవడానికి చికెన్ తెచ్చుకున్నాం. తయారు చేస్తున్నాం బిర్యానీ. ఫస్ట్ అల్లం పేస్టు అప్పటిదప్పుడు దంచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కోసం. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి, ఒక స్పూను పసుపు. నెక్స్ట్ వచ్చేసి కారం ఒక 2 స్పూన్లు, రెండున్నర అట్లా వేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఉప్పు వేసుకున్నాం, 2 స్పూన్ల ఉప్పు. తర్వాత వచ్చేసి గరం మసాలా కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాం. తర్వాత వచ్చేసి ధనియాల పొడి కొంచెం లైట్గా, చికెన్ మసాలా కొంచెం లైట్గా, పచ్చి ధనియాల పొడి కొంచెం, బిర్యానీ మసాలా చాలా. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర కొంచెం లైట్గా. తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, పుదీనా కొత్తిమీర. ఫస్ట్ ఇది కొంచెం కలుపుకోవాలి. వేయించిన ఉల్లిగడ్డల ఆయిల్ ఇందులో పోసుకోవాలి. ఇవి కొన్ని వేయాలి, ఇందులో వేయాలి. ఇది వేసిన మొత్తం వేయాలి, కొంచెం సరిపోద్ది. కొంచెం వేయాలి. కొంచెం ఫస్ట్ మెత్తగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేటట్టు మంచిగా. అవునా, పెడుతుంది. తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. వద్దు, మామిడి ఆగుతలేడు, కొంచెం నిమ్మకాయ వస్తాడట. వద్దు, ఇల్లు వస్తున్నాను, ఇల్లు వద్దు, వద్దు సై అట్లా వద్దు. ఇంకో ఇది వద్దు, అది నాకు ఇంక ఇది వద్దు బిడ్డ. నిమ్మకాయ పిండుకున్న తర్వాత వస్తలేవా? మామూనికి నిమ్మకాయ రసం వస్తలేదంట. నెక్స్ట్ పచ్చిల్లిగడ్డ వేసుకోవాలి కొంచెం, ఒక 4 పచ్చిమిరపకాయలు. తర్వాత పెరుగు, చాలా కొంచెం. నెక్స్ట్ వచ్చేసి మంచిగా కలపాలి. ఇది చాలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నానిన తర్వాత బిర్యానీకి సిద్ధం చేయాలి. కొంచెం పెరుగు చెప్పు. కానీ పెరుగు తింటావా? కొంచెం తింటాదు, తింటావా? ఎందుకు తినవు నువ్వు? కావాలి కొన్ని వాటర్ పోసు. ఫుల్గా కలిసింది ఇంకా వాటర్. పోయి కొంచెం బాగా పోయి, అంత పడతలేదు. పడే చాలు. మామూలు కాకపోతే ఎక్కువ, ఏదైనా పని చేస్తే అందులో నేను చేస్తాను వెళ్ళి పెడతాడు.
చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కలిసిపోయిందో. ఇది ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. నానబెట్టుకున్న తర్వాత బిర్యానీకి సిద్ధం చేయాలి వంటకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇది బాగా మంచిగా నానింది. తర్వాత ఇప్పుడు మనం చేసే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బిర్యానీ గిన్నె. ఇది బిర్యానీ కడాయి అంటారు. ఈ బిర్యానీ గిన్నెలోకి ఈ నానిన చికెన్ తీసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం మనం కింద అడగంటుకోకుండా. ఈ మొత్తాన్ని ఇందులోకి తీసుకోవాలి. మొత్తం తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మంచిగా ఉడికించుకొని 90% ఉడికిన అన్నాన్ని దీని మీద వేసుకొని దమ్ పెట్టడమే. దమ్ పెట్టుకొని బిర్యానీ దించుకుంటే అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, బిర్యానీ ప్రాసెస్ ఇంత సింపుల్. రైస్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. వాటర్లో లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి అన్ని చెక్క, లవంగం, ఆకు, పువ్వు అన్నీ కలిసినాయి. గరం మసాలా వేసుకోవాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర ఇది కూడా. కిలో చికెన్ తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. ఇందులో ముప్పావు కిలో రైస్ తీసుకున్నాం. చికెన్ ఎక్కువ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి. అట్లయితే బిర్యానీ బాగుంటుంది. కాబట్టి మేము కిలో చికెన్కి ముప్పావు కిలో రైస్ తీసుకున్నాం. అన్ని మసాలాలు ఇట్లా వేసుకున్నాం. స్టవ్ మీద పెట్టుకోవడానికి పోతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం బిర్యానీ దమ్ పెట్టినాం. ఇట్లా అయింది. కలర్ అయితే బాగా వచ్చింది. బిర్యానీ టేస్ట్ చేసి చూడాలి ఎట్లుంటుందో. ఓకే ఫ్రెండ్స్, దమ్ పెట్టుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది ప్రాసెస్. ముక్కలు గట్టిగా దంపాలి.